కంప్లీట్ అవ్వాలని. థ్యాంక్ యూ సార్. Few members of our branch are very eager to share few words of love and appreciation for our president. Let Naidu Garu to share a few words about our president. మీట్కి అలాగే ఇన్స్టలేషన్ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు, మనందరికీ మిత్రులు, మరి ఈరోజు సిఐ ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్స్లో ఆల్ ఇండియా సిఐ ఇన్స్టిట్యూట్కి ప్రెసిడెంట్గా ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి ప్రసన్న కుమార్ గారికి, అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి ఏకైక రీజనల్ కౌన్సిల్ మెంబర్, ఈరోజు ఎస్ఐఆర్సీ చైర్మన్గా ఇక్కడ విచ్చేసినటువంటి ముప్పాళ్ళ సుబ్బారావు గారికి, అట్లాగే ఇప్పుడే చైర్మన్గా పదవి విరమణ చేసినటువంటి నారాయణకి, అట్లాగే వాళ్ళ టీంకి, ఈరోజు చైర్మన్గా ప్రమాణ స్వీకారం ఇప్పుడే చేసినటువంటి జయంత్ అండ్ సెక్రటరీగా చేసినటువంటి పవన్కి, అలాగే మరి మన ఊరు వ్యక్తి మాకు జూనియర్ ఈ రోజున ఎస్ఐఆర్సీ వైస్ చైర్మన్గా మరి ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మనకి ఇక్కడికి విచ్చేశారు తమ్ముడు మండవ సునీల్. అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడే ఉన్నారు తిరుపతి గారు, అట్లాగే లడ్డా గారు, వీరందరికీ కూడా మీ అందరికీ కూడా ఆత్మీయంగా విజయవాడ బ్రాంచ్ తరపున, సీనియర్స్ అందరి తరపున, మెంబర్స్ అందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రసన్న కుమార్ గారి జర్నీలో మీ అందరూ మనందరం భాగస్వాములై ఈ రోజున ప్రతి ఒక్కరూ పొందుతున్నటువంటి అనుభూతి, ఆనందాన్ని మనం ఎవరం కూడా మర్చిపోలేం. నేనైతే ఎట్లా ఉంటానో, మీరైతే ఎలా ఉంటారో, ప్రసన్న గారు అయితే మనందరం అలా ఉన్నాం. అట్లాంటి ఒక సాధారణమైనటువంటి మనిషి, ఒక సైన్స్ స్టూడెంట్, ఆర్ట్స్ అనే ఒక చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సులోకి రావటమే ఒక గొప్ప విషయం. అయితే అలా వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్గా వారు రావటం, ఆ రోజున ఢిల్లీలో వారు ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు విజయవాడ నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి తెలుగు వాళ్ళు ఎక్కడ చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటే అక్కడ దాదాపు 350 మంది నుంచి 400 మంది చార్టెడ్ అకౌంటెంట్స్ వచ్చి మన తెలుగువాడు ఢిల్లీ వీధుల్లో, ఢిల్లీ కోట పైన తెలుగు జాతి జెండాని ఎగరేశారు. అలాంటి గొప్ప వ్యక్తి మనందరికీ ప్రౌడ్ కదా, మనందరం ఆదర్శం కదా. ఇది కదా విజయం అంటే, ఇట్లాంటి వ్యక్తిని కదా మనం అందరం ఎన్నుకున్నాము. ఇట్లాంటి గొప్ప వ్యక్తికి కదా మనం చేసినటువంటి మన ఓటు విలువైంది. ఆ ఓటుని నిజంగా మనం సరిగ్గా ఉపయోగించుకున్నామని ఆనంద పొందే విధంగా వారి యొక్క ప్రస్థానాన్ని చూసాం. మరి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అని చూసినటువంటి ఉన్నటువంటి ఆ విషయానికి మరి ఆచరణలో చేసి చూపించినటువంటి వ్యక్తి. ఎన్ని వ్యయ ప్రయాసాలు, ఎన్ని కష్టాలున్నా, ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ప్రయాణం చేసి వెళ్తున్నటువంటి వారి ప్రస్థానంలో చాలామంది మెంబర్స్కి తెలిసి ఉండకపోవచ్చు, ఇన్స్టిట్యూటే దైవం అని చెప్పి నమ్మిన మనందరికీ అందరం కూడా ఆ విధంగా ఓనప్ చేసుకొని, ఆ తల్లి తర్వాత తల్లి స్థానం అని మా గురువుగారు జనార్దన్ గారు చెప్పినటువంటి మాట నేను పర్సనల్గా ఓనప్ చేసుకుంటే, మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రసన్న గారు మీ అందరూ కూడా ఆ విధంగా మనసులో ఉంచుకొని ప్రయాణం చేస్తున్నాం. ఇట్లాంటి ప్రయాణంలో ఢిల్లీలో విధి నిర్వహణలో భాగంగా ఐసీఐ నుంచి బయలుదేరి ఎయిర్పోర్ట్కి వస్తుండగా తెల్లవారుజామున 3:30 గంటలకి యాక్సిడెంట్ అయ్యి, ఒక బలమైన యాక్సిడెంట్ అయ్యి, ఎట్టి పరిస్థితుల్లో ప్రసన్న గారు లేరు అనుకునే ఆ విధంగా అంత పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయ్యి 25 నిమిషాల సేపు కోమాలో ఉండి, ఆ తర్వాత మనిషి కాన్షియస్లోకి వచ్చి తర్వాత ఒక 1 రోజులు 2 నెలలు పట్టింది మరి రికవరీ అవ్వడానికి. అంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే, మన కష్టం, మనం చేయాల్సిన పని నిస్వార్థంగా ఇన్స్టిట్యూట్కి తల్లిలాగా భావించే మన ఇన్స్టిట్యూట్కి గనక మనం చేస్తే, సేవ చేస్తే, ఆ తల్లి తనని కాపాడుకొని తన పొత్తిళ్లలో పెట్టుకొని ఆ మనిషిని ప్రెసిడెంట్ని చేసింది మన ఇన్స్టిట్యూట్ తల్లి అని చెప్పి నేను సగర్వంగా, సవినయంగా మీ అందరి దగ్గర తెలియజేస్తున్నా. అట్లాంటి కష్టాలని ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎంత శ్రమ ఉంది, ఎంత కష్టపడ్డారో మనందరం చూస్తున్నాం. మనమే మన లైఫ్లో నంబర్ ఆఫ్ అవర్స్ మనం ఇబ్బంది పడి, అంటే ప్రొఫెషన్లో విపరీతమైన ఒత్తిడితో ఉంటున్నాం. అట్లాంటి ప్రొఫెషన్లో మరి ఎంత ఒక ప్రెసిడెంట్గా రీచ్ అవ్వాలంటే ఎన్ని కష్టాలు ఉన్నాయో మనందరికీ తెలుసు. తెలుగువాడు నిజంగా సార్ ప్రసన్న గారు, మీరందరికీ, నాకొక్కడికే కాదు మనందరికీ మీరు ఒక ఆత్మలాగా అంత దగ్గరగా మీరు ఉన్నారు. అట్లాంటి గొప్ప స్థానానికి మీరు చేరుకున్నందుకు ఇన్స్టిట్యూట్కి
మా తల్లి తర్వాత తల్లిగా భావించే మన ఐసీఐ పాదాలకి మనందరి తరపున నమస్సమాంజలి తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని భగవంతుడు మీకు ఇచ్చినందుకు ఈరోజు ఈ విజయవాడ బ్రాంచ్ ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఒక దత్తత తీసుకున్న విధంగా ఓనప్ చేసుకొని మీకు తోడుంది మీ ప్రయాణంలో. ఆ ప్రయాణం ప్రెసిడెంట్గా మీరు ఇంకా అంచెలంచెలుగా మీరు చేయాలనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని మనందరం ఇష్టపడే ఏడుకొండల వాడికి ఒక లారీ కూరగాయలు అక్కడ జరిగేటటువంటి ఆ మహాక్రతువుకి ఆ కార్యక్రమానికి ఒక లారీ కూరగాయలు ఇక్కడి నుంచి మెంబర్స్ ద్వారా పంపించడం ద్వారా ఒక పుణ్య కార్యక్రమంతో భగవంతుడి ఆశీస్సుల్ని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించుకున్నాం. మీ రాబోయే మొత్తం ఎంటైర్ టెన్యూర్ అద్భుతంగా ఉంటుంది. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ప్రతి సంవత్సరం ప్రసన్న గారు వాళ్ళ విలేజ్ ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉందో అక్కడి నుంచి తిరుపతికి కాలినడకన 3 రోజులు పట్టుద్ది ఆ ప్రయాణం. ఎవ్రీ ఇయర్ పాదయాత్ర చేస్తారండి. ఈవెన్ వైస్ ప్రెసిడెంట్గా కూడా వారు పాదయాత్ర చేసుకుంటూ స్వామివారిని చేరుకున్నారు. అట్లాంటి గొప్ప కార్యక్రమం వారికి ఇష్టమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామివారి దివ్యమైన ఆశీస్సులు నిండుగా మెండుగా ఉన్నాయి కాబట్టే వారి స్థానంలోకి చేరారని నమ్మి వారి చేత మొదటి కార్యక్రమం మా టీం అందరితో డిస్కస్ చేసి స్వామివారికి ఆ కార్యక్రమం చేయించాం. అద్భుతంగా ఉండబోతుంది సార్. మీ టెన్యూర్ అంతా కూడా బ్రహ్మాండంగా. ఇక్కడున్న ప్రతి ఒక్క మెంబర్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మన చార్ట్ అకౌంటెంట్స్ అంటే బ్రహ్మాండమైన ఆలోచనలు మనందరి దగ్గర ఉంటాయి. మన ఆలోచనల్ని చక్కగా ఒక పేపర్ మీద పెట్టుకొని ఒక మంచి ఇన్పుట్స్ కనుక ప్రెసిడెంట్ గారికి ఇవ్వగలిగినట్లయితే రాబోయే సంవత్సరం ఇంకా అద్భుతాలు చేయడానికి సాధ్యమవుతుందని చెప్పి మీ అందరి చల్లని దీవెనలు పెద్దవాళ్ళైతే చిన్నవాళ్ళైతే శుభాశీస్సులు మన టీంకి ఎంటైర్ టీంకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయవాడ మేనేజింగ్ కమిటీ ఇంతకుముందు చైర్మన్లు చేసినటువంటి పరిస్థితి చూస్తే వాళ్ళందరూ వేసినటువంటి అడుగుల్లో మేమందరం అడుగులు వేసి ఆ తర్వాత టీం అందరూ కూడా ఆ అడుగుల్లో వెళ్ళే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నారాయణ లాస్ట్ ఇయర్ చైర్మన్ అయినప్పుడు ఎంత అదృష్టవంతుడంటే ప్రతి విషయంలో నారాయణ చైర్మన్షిప్ చూశాను నేను. తను మొదలుపెట్టాడంటే ఏ కార్యక్రమాన్ని దిగ్విజయం అయి తీరాల్సిందే. ఎవరికైనా సాధ్యం అవుతుందండి? ఒక వైస్ ప్రెసిడెంట్ వచ్చి ఇన్స్టలేషన్ చేసి ఒక ప్రెసిడెంట్ వచ్చి అతన్ని మళ్ళీ ఈ రోజున ఇంటికి పంపించంటే ఆ 1 year టెన్యూర్ వైస్ ప్రెసిడెంట్ రావడం అనేది ఎవరికి జరగదు. ఒక మా నారాయణకి సాధ్యమైంది. అంత అదృష్టవంతుడు. అతని టెన్యూర్లోనే విజయవాడ బ్రాంచ్ 2 అవార్డులు కొట్టింది. ఆల్ ఇండియా ఫస్ట్ అవార్డ్స్ స్టూడెంట్స్ సెక్షన్లో ఫస్ట్ టైం, స్టూడెంట్స్ కేటగిరీలో అట్లాగే మెంబర్స్ కేటగిరీలో కూడా అది 3rd టైం ఐ థింక్. సో టీం అంతా ఎఫర్ట్ తప్ప, మెంబర్స్ ఇచ్చే కోఆపరేషన్ తప్ప, సీనియర్స్ ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు తప్ప ఈ సక్సెస్కి ఇంకొక కారణం లేదని చెప్పి తెలియజేస్తూ మేనేజింగ్ కమిటీ అహర్నిశలు కృషి చేస్తూ ఉంది. వారి యొక్క వాల్యుబుల్ టైంని ఈ ఇనిషియేటివ్ పట్ల ఖర్చు పెడుతూ డబ్బు సంపాదించుకునే మార్గాలను కాస్త పక్కన పెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని మీ అందరి కరతాళులతో ఒక్కసారి అభినందించమని కోరుతూ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ఈ టీంలో లాస్ట్ ఇయర్ ఇప్పుడు చూసాం ఈ 1 year 7 టీము ఒకటే మాట ఒకటే బాటగా ప్రయాణం చేశారు. ఎలక్షన్లో పోరాడి గెలుచుకొని వచ్చారు. ఆ గెలిచిన తర్వాత చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఒక్కరోజు కూడా అట్లాంటి భేదాలు లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఏదైతే మేము ఇన్స్టిట్యూట్ అంటే చచ్చిపోతామో ప్రాణమైన ఇచ్చేయడానికి రెడీగా ఉంటామో అట్లాంటి ఇన్స్టిట్యూట్ పట్ల వీళ్ళంతా మమేకమై వీళ్ళ టీం పనిచేసిన తీరును చూస్తే నిజంగా ఉండాల్సిన విధానం ఇది కదా అని మమ్మల్ని అందరినీ ఎంతో ఆనందానికి గురి చేస్తూ ఉందని తెలియజేస్తూ ఈరోజు చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న వెరీ డైనమిక్ పర్సనాలిటీ జయంత్, మరి అందరికీ కొంతమందికి తెలియపోవచ్చు, మరి పూర్తిగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, నారాయణ ఏదైతే తన టర్మ్లో చేశాడో దాన్ని మించి ఈ టీం పనిచేయబోతుందని చెప్పి డయాస్ మీద నేను చెప్తున్నా. అతను మీ అందరికీ తెలుసో తెలియదో పవన్ కళ్యాణ్ గారు జయంత్ గారు అనే విధంగా అట్లాంటి స్థానంలో ఒక ఆడిటర్గా అతనికి ఒక 3 ఏళ్లుగా అతనికి ఒక కీ పర్సన్గా అక్కడుండి వారికి సర్వీస్ చేస్తూ ఉన్నారు. అట్లాంటి వ్యక్తి ఇక్కడ మనకి బ్రాంచ్ చైర్మన్గా కూడా ఎంతో ఒదిగగా ఉండి తను పనిచేస్తున్నాడు. అతని టర్ము అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగా విజయవాడ బ్రాంచ్ ఈ జెండా ఎప్పుడు ఇండియా హెడ్ క్వార్టర్స్లో న్యూఢిల్లీలో ఎగరేసేలాగా ఎగిరే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ప్రసన్న గారికి మనందరి తరపున ఒక్కసారి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి కరతాళ ధ్వనులతో ప్రెసిడెంట్ గారిని ఆశీర్వదించమని అభినందించమని కోరుతా ఉన్నాను. ఇంత మంచి అవకాశాన్ని పాపం ఎక్కడ స్టార్ట్ అయ్యారు, నిద్రపోతున్నారు లేదో కూడా తెలియదు. నిన్న రాజమండ్రి తర్వాత పొద్దున్నే తెల్లవారుపాటికి ఏలూరు బ్రాంచ్ చూసుకొని మళ్ళీ విజయవాడ, ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి మన బ్రాంచ్లోకి వచ్చిన కార్యక్రమం ఉంది. అది చూసుకొని
మళ్ళీ సాయంత్రం 6ంటికి ముప్పాళ్ళ సుబ్బారావు గారి చైర్మన్షిప్లో ఎస్ఐఆర్సీ చైర్మన్గా వాళ్ళ గుంటూరు బ్రాంచ్ ఎదురు చూస్తూ ఉంది వారి రాక కోసం. మరి అక్కడికి వెళ్ళబోతున్నారు. 3 బ్రాంచ్లు ఒకే రోజు ఇన్స్టలేషన్ కార్యక్రమాలు ఉండి రేపు ఉదయం ఒంగోలు బ్రాంచ్ భూమి పూజ ఉంది, అక్కడ ల్యాండ్ పర్చేజ్ చేశారు వారి ఆధ్వర్యంలో. అక్కడ భూమి పూజ చూసుకొని అక్కడ ఇన్స్టలేషన్ చూసుకొని నెల్లూరు వెళ్ళి అక్కడ ఇన్స్టలేషన్ చూసుకొని తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి ఢిల్లీ ప్రయాణం చేయబోతూ ఉన్నారు. సో మనస్ఫూర్తిగా విజయవాడ బ్రాంచ్ చాలా గర్వంగా ఫీల్ అవుతుంది సార్. మీలాంటి గొప్ప వ్యక్తి, అన్ని రకాల నాలెడ్జ్, ప్రతి విషయంలో అవగాహన ఉన్న వ్యక్తి ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి ఈ ఐసిఐ రాబోయే మరీ 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి మీరు వేసేటటువంటి ఈ 1 year పీరియడ్ ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్ జెండాని ఎగరేసి బ్రహ్మాండంగా ఎగిరే విధంగా మీ ప్రయాణం ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కొత్త కమిటీని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ మీకు ఈ ఇన్స్టిట్యూట్కి ఈ మెంబర్స్ అందరికీ దేవుడు చల్లని దీవెనలు అందించి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Now I request